అతని పనైపోయిందన్నారు. రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందన్నారు. కానీ తానేంటో ఛాంపియన్స్ ట్రోఫీలోనే నిరూపించాడు. విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్ 18వ సీజన్ను కూడా హాఫ్ సెంచరీతో మొదలుపెట్టాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో క్లాసిక్ బ్యాటింగ్తో అలరించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 4 జట్లపై 1000+ రన్స్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ను సాధించాడు. ఈ మ్యాచ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్ను కొనసాగిస్తూ విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 4లు 3 6లతో 59 రన్స్తో చెలరేగాడు. ఈ క్రమంలోనే కేకేఆర్పై 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. కేకేఆర్తో పాటు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై కూడా 1000కి పైగా పరుగులు చేశాడు. కోహ్లీ మినహా మరే ఆటగాడు ఐపీఎల్లో ఈ ఫీట్ను సాధించలేదు. డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్, కేకేఆర్లపై మాత్రమే 1000+ రన్స్ చేయగా, రోహిత్ శర్మ కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, శిఖర్ ధవన్ చెన్నై సూపర్ కింగ్స్ పై మాత్రమే 1000+ రన్స్ చేశాడు. ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లో 400 మ్యాచ్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 3వ భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ 448 మ్యాచ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, దినేష్ కార్తిక్ 412 మ్యాచ్లతో కోహ్లీ కంటే ముందున్నాడు. 400 టీ20లో విరాట్ కోహ్లీ 98 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో 9 శతకాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్లోనే అతను 38.95 సగటుతో 8063 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలతో పాటు 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది.